కష్టం. ఇక్కడ ఊరికినే గుడి కట్టినా మీరు లేకపోతే ఆ గుడి వైభవంగా కొనసాగటం కష్టం. మీ అదృష్టం కొద్దీ జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు ఆ బంగారయ్య శర్మ గారిని పిలిచి ఆదేశించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అగ్నిదేవుడికి దేవాలయం కట్టమయ్యా అని అడిగారు. ఆదేశించారు. ఆయన వచ్చి ఇక్కడ స్థలాన్ని నిర్ణయించుకుంటే అలివేలు మంగమ్మ గారు ఆవిడ దాతృత్వంతో ఇక్కడ 2 ఎకరాలు ఇస్తే అక్కడ నుండి 5 చేస్తారు. ఇంకా ఎన్నైనా చేస్తారు. అది ఎంత అన్నా అవుతుంది. ఇక్కడ చైతన్య రాజు గారు ఉన్నారు. చైతన్య రాజు గారు అంటే ఒక ధర్మ చైతన్యం ఉన్న చోట అన్ని మనం ఏమనుకున్నామో అవన్నీ కూడా నెరవేరుతాయి. ధర్మ చైతన్యమే మూలం అన్నిటికీ. అలా విద్యతో, వైద్య సేవతో, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి ముందు ఉండి వాటన్నిటికీ కూడా వైభవాన్ని కల్పించేలాగా ఆయన నిలబడి పూనుకుంటున్నారు. ఈ ప్రాంతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇలా చైతన్య రాజు గారి లాగా నిలబడి ఇటువంటి దివ్యమైన కార్యక్రమాలకి నేనున్నాను అంటూ ముందు వచ్చేటువంటి వారిలో అగ్రేసరులు వీరే. ముందుండేటువంటి వారిలో ముందు వరుసలో ముందువారు వీరు. అటువంటి వారు కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ దివ్యంగా సరస్సు దాని కట్టగలం గాని అన్ని కూడా మీ అదృష్టం, మీ భాగ్యం, జగద్గురువుల సంకల్పం. ఇలా అంకితమై పనిచేసేటువంటి ఈ మహనీయులు, మహానుభావులు ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారందరూ కూడా ఒక్క రోజున వారిని ఒక సభలో దూరం నుంచి చూడటమే మనకి పూర్వపుణ్యం. ఎంతో పూర్వపుణ్యం ఉంటే కానీ వాళ్ళని దర్శించలేదు, మనకి దగ్గర నుంచి చూడలేము. అలాంటి వాళ్ళు వచ్చి మీ ఊళ్ళో మీ చెరువు దగ్గర ఆ చెరువు ముందు చూడండి అలా కూర్చున్నారు. ఒక శలాక రఘునాథ శర్మ గారు, ఒక సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఒక బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చాడు ఆయన. ఒక మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాధా మనోహర్ గారు. ఆయన మీకు తెలుసు కదా, ఆయన ముందు ఏదన్నా సరే మొట్టమొదట దండపాండి లాగా, కుమారస్వామి లాగా కర్ర పట్టుకుని ముందుకెళ్తాడు. ఆయన ఏదైనా సరే జాగ్రత్త, మీ బుర్ర చేతిలో ఉంది కర్ర అంటాడు ఆయన. రాధా మనోహర్ గారు ఆయన ఒక ధోరణి. ఎర్రాపరేట రామకృష్ణ గారు, అనంత లక్ష్మమ్మ గారు మీకు తెలుసు కదా, మరి ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీరితో పాటు చైతన్య రాజు గారు, వారి దంపతులు, వారి సతీమణితో సహా వచ్చి ఈ చెరువు గట్టును ఇలా కూర్చోవడానికి కారణం ఏమిటి? ఈ దివ్య సంకల్పం, దేవాలయ నిర్మాణం, ఈ సీతారాములు. ఈ భక్తి లేకపోతే వీళ్ళెందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఈ చెరువు గట్టున? భక్తి లేకపోతే వీళ్ళందరూ వచ్చి సంక్రాంతి బొమ్మల్లాగా కూర్చున్నారు. చూడండి ఇక్కడ రామవేదం షణ్ముఖ శర్మ గారు, బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, 85 ఏళ్లు దాదాపు ఉన్నటువంటి పెద్ద ఆయన శలాక రఘునాథ శర్మ గారు, అందరూ ఎలా ఉన్నారు అక్కడ? ప్రతిమల్లాగా, బొమ్మల్లాగా కూర్చున్నారు. ఎందుకని? ఆ సీతారాముల మీద ఉన్న భక్తి, జగద్గురువుల మీద ఉన్నటువంటి భక్తి. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. విద్యతో, వైద్యంతో వీళ్ళందరికీ కూడా సేవ చేస్తాను, ఈ ఊళ్ళల్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను అని నిన్న చైతన్య రాజు గారు ఆయన వాగ్దానం చేశారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుంది. దేవాలయంలోకి వెళ్లి మొక్కుకుంటే, మీరు ఏం మొక్కుకుంటారో, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, మా పిల్లలకి మంచి చదువు రావాలి, మాకు ఆరోగ్యాలు బాగుపడాలని, అవేవి మీరు మొక్కుకుండానే మీ దగ్గరికి అవి వరాలుగా వచ్చేసి, అది జగద్గురువుల దివ్య సంకల్పం, సత్పురుషుల సంకల్పం. వాళ్ళందరూ కూడా దానికి ఒక నిబద్ధతతో కట్టుబడి ఉండటం. మీరు ఊహిస్తారా? సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ చెరువు కట్టినట్టు కూర్చుంటారంటే ఎవరైనా ఊహిస్తారా? రాధా మనోహర్ దాస్ గారు వచ్చి ఇక్కడ నుంచుంటాడు, మీరు ఊహిస్తారా? ఈ చెరువు కట్ట చూస్తూ చోద్యం. ఆయన శృంగేరి పీఠానికి జగద్గురువులు అనేక విధాలుగా పరీక్షించి ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించారు ఆయన్ని శంకర మంచి రామకృష్ణ శాస్త్రి గారు. ఆయన వచ్చి ఈ చెరువు గట్టు నుంచుంటాడండి రాత్రిపూట కూర్చుని ఇక్కడ. నిట్టల కిరణ్మయ్య గారు. కనుక
మీరందరూ కూడా గీతామూర్తి గారు, ఆవిడ బీజేపీలో ఒక మంచి మహిళా నాయకురాలు, తెలంగాణ ఆవిడ ఇక్కడ వెళ్ళి కూర్చోరండి. ఈ నాయకంపల్లి నిజంగా ఇది జగన్నాయకంపల్లి. మైలవరపు శ్రీనివాసరావు గారు మహనీయులు. ఆయన ఏదన్నా సరే సమయానుకూలంగా ఇన్ని నిమిషాలు మాట్లాడతానంటే 10 సెకండ్ల ముందే ఆపేసేటువంటి మహానుభావుడు అక్కడ కూర్చున్నాడు. చూడండి, అక్కడ నిలబడి ఉన్నాడు ఈ చెరువు గట్టున. కనుక ఈ సందర్భంగా మీ అదృష్టం ఇస్తా అంతా కాదు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పాను. ఒక్క పాట పాడి నేను ఇక కార్యక్రమానికి వారికి మైకిచ్చేస్తా. నేను గుహుడు పాట విన్నారు మీరు. సీతారాముల్ని ఈ నావ మీద దాటిస్తూ ఆయన పాట పాడాడు. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. అటువంటి పాటే రాసే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు నేను కూడా ఒక పాట రాశాను. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. నీలి వార్త అంటే పుకార్లు. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. ఏటి గాలి చెప్పినా, ఏటి గాలి మాట చెప్పినా, ఏటి గాలి మాట నమ్మలేకపోయానయ్యా రామయ్యా, నా కొద్ది బుద్ధి మన్నించయ్యా దేవుడయ్యా. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. నీలి నరసింహమంటి నీ నడకలో టీవీ. నీలి నరసింహంలా ఉన్నట్టండి. మామూలు సింహాలు చూశారు వాళ్ళు ఆ అడవుల్లో, ఆ బోయలు. కానీ ఈయన నడుస్తుంటే నీలి నరసింహంలాగా ఉన్నాడు. నీలి నరసింహమంటి నీ నడకలో టీవీ, ఒళ్ళంతా కళ్ళు చేసి చూస్తాంది కారడవి. ఎంత చూసినా గాని తీరదయ్యా తనివి. రామయ్యా రావయ్యా, ఎంత చూసినా గాని తీరదయ్యా తనివి. నువ్వర్థమయ్యేందుకు సాలదు మా తెలివి. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. ఆ ఒడ్డుకు పదమని సామి ఎక్కావో లేదో. ఉపాసనలో కూర్చున్నటువంటి సాధకుడు ఆ రాముణ్ణి హృదయంలో నిలుపుకుంటే ఇది ఈ శరీరం, ఇది పడవ, దీని మీదగా ఆయన అధిష్ఠించగానే ఆ రామ భావన మన హృదయంలో స్థిరపడగానే ఈ ఆ ఒడ్డుకి పదమని సామి ఎక్కావో లేదో, ఈ హంస పడవ మునిగింది ఆనందంలో. హంస ప్రాణం, పడవ దేహం, ఈ కట్టె ఇది పడవ. ఆ ఒడ్డుకి పదమని సామి ఎక్కావో లేదో, నా హంస పడవ మునిగింది ఆనందంలో. ఒడ్డు వచ్చేస్తాంది దిగుతావని దిగులుగుంది, ఒడ్డు వచ్చేస్తాంది దిగుతావని దిగులుగుంది. రామయ్య నీరాక కలలాగుంది. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. ఏటి గాలి చెప్పినా, ఏటి గాలి మాటనుకున్నా, నమ్మలేకపోయానయ్యా రామయ్యా, నా కొద్ది బుద్ధి మన్నించయ్యా దేవుడయ్యా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీ తీర్థ మహాస్వామి వారికి, భారతీ తీర్థ మహాస్వామి వారికి, విధుజేకర భారతీ స్వామి వారికి, భక్త మహాశయులకి, బంగారయ్య శర్మకి. పూనుకున్నాడు, పూనుకున్న కర్తకి కూడా ఆ పుణ్యఫలం దక్కాలి. ఈ చెరువు గట్టున కూర్చున్నటువంటి మహనీయులందరికీ సమయంలోనే
ఇంకొక పద్యం చెప్పేసి సెలవు తీసుకుంటా. నేను అడిగింది చెప్పలేదు చెప్తా, అది చెప్తే ఇది చెప్పనివరుగా. అది చెప్తే చెప్పిన నేను కొన్ని అదృష్టాలు ఇలా మహానుభావులతో కలిసినప్పుడు మనకి అవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. అది మహాభాగ్యం. బాపు గారు రమణ గారు రామాయణం తీస్తూ 1996లో నాతో అక్కడ రామాయణ ఘట్టంలో ఒక పాట తీయమని ఒక పాట వాళ్ళు పిక్చరైజ్ చేస్తూ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని వెడుతూ జనక మహారాజు స్వయంవరం ప్రకటించినటువంటి సంగతి రామలక్ష్మణులకి చెబుతాడు, మనం అక్కడికి వెళ్ళాలి అని. అప్పుడు లక్ష్మణస్వామి అడుగుతాడు, స్వామి ఈ జనక మహారాజు అమాయకుల్లా ఉన్నాడండి, విల్లు ఎక్కువ పెడితే చాలు పిల్లనిచ్చి పెళ్లి చేస్తానంటాడు ఏమిటి, విల్లు ఎవరెక్కు పెట్టలేరు ఏ విల్లు అయినా అని లక్ష్మణస్వామి సందేహం అడుగుతాడు. అప్పుడు ఆ విల్లు ఎంత గొప్పదో చెప్పాలి. అది మాటల్లో చెబితేనేమో మామూలుగా డైలాగుల్లో అంత బాగుండదు, పాట పాడితే విశ్వామిత్రుడు అసలు బాగుండదు. అందుకని ఓ పద్యం చేసి రాస్తే బాగుంటుందండి అన్నారు. నా అదృష్టం విశ్వనాథ సత్యనారాయణ గారు 12,000 పద్యాల పైన ఆయన కల్పవృక్షం రాశారు, రామాయణ కల్పవృక్షం. ఇటువంటి పద్యం రాయల ఈ సందర్భంలో అక్కడ సన్నివేశం సృష్టింపబడినప్పుడు కొత్తగా రాయగలుగుతాడు కవి కూడా. మీరు రాయండి ఈ పద్యం అన్నారు, నేను రాశాను అక్కడ పద్యం. లక్ష్మణ, అది సాధారణమైనటువంటి విల్లు కాదు, ఎటువంటి విల్లది, ధీర గంభీరమౌ మేరు పర్వతమెల్ల ఇంటి బద్దగా మారి వెలుగు విల్లు, క్షీరాబ్ది మదనాన శ్రీబంధమై ఉన్న వాసుకి నారియై పరిఢవిల్లు, సంగీత సాహిత్య సత్యరూపిణి వాణి జేగంటయై విరాజిల్లు విల్లు, శ్రీ మహావిష్ణువే భీమాకృతిని దాల్చి బాణమై విలసిల్లు భవుని విల్లు, అవని అందాల హరివిల్లు శివుని విల్లు, జనక రాజర్షి పుణ్యతేజముల జల్లు, పూని సారించువానికి పూల జల్లు, కలికి సీతమ్మ కురిపించు వలపు జల్లు. జై శ్రీరామ్. ఇంట్లో అవని అందాల హరివిల్లు అన్నారు. ఏంటంటే అది హరుని విల్లు కదా అని ముళ్ళపూడి వెంకటరమణ గారు అడిగారు. అంటే ఏదో రాస్తే తీసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను, ఏమండి ఇంద్రధనస్సు ఎప్పుడు వస్తుంది, ఎండ కొంత ఉండి వాన చినుకులు కూడా చిన్న జల్లు పడుతున్నప్పుడు అప్పుడు అది ఏర్పడుతుంది వైజ్ఞానికంగా. అలా ఇక్కడ జనక రాజర్షి పుణ్య తేజముల జల్లు, ఆ పుణ్య తేజస్సుతో ఉన్నటువంటి జల్లు ఈ విల్లుగా ఏర్పడింది. ఆ దాంట్లో నుంచి ఆయన పుణ్య తేజస్సును గమనించే పరమేశ్వరుడు వచ్చి దాన్ని ఇక్కడ పెట్టాడు కనుక ఇది అవనిలో ఏర్పడినటువంటి అందాల హరివిల్లు లాగా ఇక్కడ వచ్చింది అని నా భావం అండి అన్న. సరే అయితే ఉంచుదాం అన్నారు. అలా ఒక పరమాద్భుతమైనటువంటి మహనీయులతో కూడుకున్నప్పుడు పరమాద్భుతమైనటువంటి మన నుండి ఆ భగవంతుడే రాయించుకుంటాడు. అలా మీరు కూడా నిమిత్త మాత్రంగా ఈ ఊళ్ళో ఉన్నారు. మీ అందరి సంకల్పాలు మంచివి, మీ యోగం మంచిది కనుక ఇక్కడ ఈ ప్రదేశంలో భారతదేశంలో మరెక్కడా లేనటువంటి పరమ పవిత్ర స్వరూపుడైనటువంటి సకల దేవతా స్వరూపుడైనటువంటి అగ్నిదేవుడి దేవాలయం ఇక్కడ మీ గ్రామానికి పక్కన అది నిర్మాణం కాబోతున్నది. కనుక మీరందరూ కూడా చాలా పుణ్యశాలురు, అదృష్టవంతులు. దీన్ని ఇలాగే కొనసాగించి ఈ దేవాలయ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములై ఈ సభ్యులందరికీ కూడా దేవాలయ నిర్మాణ సంఘ సభ్యులందరికీ సహకరించి పరమాద్భుతంగా భారతదేశ దేవాలయ సంస్కృతి వైభవాన్ని మీరందరూ నిలబెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై నాయకంపల్లి, జై జగన్నాయకంపల్లి. జగన్నాయకంపల్లి ప్రస్తుతం జొన్నవిత్తుల నాయకంపల్లి అయిపోయింది. అయ్యా అడిగింది పాడకుండా వెళ్తున్నారు. అయ్యో వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం.
5 నిమిషాలు. అవునా, దూరం వెళ్ళాలా? అయితే మన జనరేటర్ ఒక్కసారి తీసేసి ఉన్న లైట్స్ ఉన్నాయి కదా, దీంతో ఒక రౌండ్ మొత్తము కాస్త చీకట్లో, 2వ రౌండ్ వెలుతురులో అట్లా చేసుకుందాం మనం ఒక్కసారి. అయ్యా రాజుగారి దంపతులు, ఇది జనరేటర్ తెచ్చింది కాస్త ఫెయిల్ అయింది, అది సమస్య. జాగ్రత్తగా చెయ్యి. ఇంకొక 2 కుర్చీలు ఇచ్చేయండి నాన్న. ఒక్క నిమిషం అయ్యా. ఇక్కడ దాకా ఓ విహారం చేసి మొదటి రౌండ్ రైట్ లెఫ్ట్